లాస్ట్ టైం యూకే ప్రీమియర్స్ అయిన తర్వాత సూపర్ మ్యాన్ ఫిలిం చూసిన వాళ్ళ యొక్క రెస్పాన్స్ అండ్ రివ్యూస్ అనేవి ఎంబార్గో లిఫ్ట్ అయిన తర్వాత ఓపెన్ అవుతాయి ఆన్లైన్ లో అని చెప్పాను కదా. ఎంబార్గో లిఫ్ట్ అవ్వడానికి ఈ రోజు మిడ్ నైట్ 12 వరకు టైం ఉన్నప్పటికీ ఆల్రెడీ ఆన్లైన్ లోని ట్విట్టర్ లోని చాలా రివ్యూస్ వచ్చేసాయి ఏంటి బ్రో అని డౌట్ మీకు రావచ్చు. ఎంబార్గో లిఫ్ట్ అయ్యే డేట్ కాబట్టి ఈ రోజు ట్విట్టర్ లోని ఆన్లైన్ లోని ఈజీగా ట్వీట్స్ వేయొచ్చు సినిమా యొక్క రివ్యూస్ అండ్ వాళ్ళ రియాక్షన్స్ గురించి. సో ఆ విధంగా ఇప్పటిదాకా ట్విట్టర్ అండ్ ఆన్లైన్ లో వచ్చిన కంప్లీట్ సూపర్ మ్యాన్ ఫిల్మ్ యొక్క ఎర్లీ రివ్యూస్ అండ్ రియాక్షన్స్ పెద్ద పెద్ద క్రిటిక్స్ నుండి కంప్లీట్ గా ఏమంటున్నారో ఫిల్మ్ చాలా డీటెయిల్ గా డిస్క్రైబ్ చేసి చాలా పాయింట్స్ చెప్పారు. మరి అవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఎంబార్గో లిఫ్ట్ అనేది మిడ్ నైట్ జరుగుతుంది. అలా జరిగిన తర్వాత చాలా పెద్ద పెద్ద సైట్స్ అన్ని కూడా రేటింగ్స్ తో సహా పోస్ట్ చేయడానికి వీలు పడుతుంది. సో మేబీ ఆ టైంలోనే ఆర్టీ స్కోర్ రాటన్ టమాటోస్ యొక్క స్కోర్ కూడా ఓపెన్ కావచ్చు. మరి ప్రస్తుతానికి ఎంబార్గో లిఫ్ట్ అయ్యే డేట్ న ట్విట్టర్ అండ్ ఆన్లైన్ లోని సూపర్ మ్యాన్ ఫిల్మ్ ని ఎర్లీగా చూసిన వాళ్ళ రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కేవలం ఎర్లీ లండన్ ప్రీమియర్ మాత్రమే కాకుండా లాస్ ఏంజల్స్ లో కూడా ప్రీమియర్స్ జరిగాయి. ఇలా చాలా చోట్ల జరిగిన ప్రీమియర్స్ లోనే చాలా మంది ఫిల్మ్ ని ఆల్రెడీ చూసేశారు. పెద్ద పెద్ద సైట్స్ ఉన్న క్రిటిక్స్ అయితే సైట్స్ లోని రేటింగ్ తో సహా పోస్ట్ చేయలేదు, కానీ ట్విట్టర్ లో అయితే మాత్రం వాళ్ళ రియాక్షన్స్ ని అంటే ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది కంప్లీట్ ఫుల్ రివ్యూ. బట్ ప్రస్తుతానికి సూపర్ మ్యాన్ ఎలా అనిపించిందనే ట్వీట్ ని అయితే వేశారు. సో అందులో మొత్తం పాజిటివ్ ఉందా, నెగిటివ్ మిక్స్డ్ ఎక్కడైనా ఉన్నాయా, సో వాళ్ళు చెప్తున్న మైనస్ పాయింట్స్ ఏమైనా ఈ ట్వీట్ లో వేశారా అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎరిక్ డేవిస్ తన ట్వీట్ లోని జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ అనేది ఒక పర్ఫెక్ట్ సూపర్ హీరో మూవీ అండ్ డీసీ స్టూడియోస్ కి చాలా అద్భుతమైన స్టార్ట్. కామిక్ బుక్ ని ఓపెన్ చేసి తనలో ఉన్న వైల్డ్ ఇమాజినేషన్ తోటి కలిపి తీసినట్టుంది. అంటే కంప్లీట్ గా స్ట్రాంగ్ విజన్ తోటి కామిక్ యాక్యురసీకి తగ్గ టేకింగ్ అయితే ఫిల్మ్ లో ఉందని చెప్తున్నారు. అండ్ మెయిన్ హైలైట్ పాయింట్ అందరికి కూడా కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటంటే ప్రీవియస్ సూపర్ మ్యాన్ ఫిల్మ్స్ లో మనం చూడండి ఇందులో ఎక్స్పీరియన్స్ అవుతాం. అంటే సిమిలర్ గా రీబూట్స్ అంటే చాలా ఓల్డ్ ఫిల్మ్స్ లో చూసేసిన వైబ్స్ వస్తాయి కదా, అలాంటివి ఎక్కడా కూడా రాకుండా జేమ్స్ గన్ చాలా వరకు ఈ రీబూట్ లోని తెలివిగా చేసిన చేంజెస్ లోని చాలా ఫ్రెష్ ఎలిమెంట్స్ ని ఈ సూపర్ మ్యాన్ ఫిల్మ్ లో గతంలో చూడనిది ఇందులో చూస్తామని చెప్తున్నారు. మరొక పర్సన్ డైరెక్ట్ గా టాప్ గన్ మ్యావరిక్ తోటి కంపేర్ చేశారనమాట. అంటే ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం టాప్ గన్ మ్యావరిక్ తర్వాత అంతే సాటిస్ఫైయింగ్ హ్యాపీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ థియేటర్ నుండి బయటకు వచ్చిన ఫీల్ ఈ సూపర్ మ్యాన్ ఫిల్మ్ కలిగించిందని చెప్తున్నారు. అండ్ గ్రేస్ రాండాల్ఫ్ నుండి ఒక సర్ప్రైజింగ్ ట్వీట్ వచ్చిందనమాట. ఎందుకంటే గతంలో మీ ఫిలిం మీద వేసిన ట్వీట్స్ బట్టి అండ్ చాలా ఫిలిమ్స్ కి సమ్ టైమ్స్ ఫోర్స్డ్ గా నెగిటివ్ రివ్యూ ఇస్తుంది కాబట్టి ఈ ఫిలిం కి పక్కాగా నెగిటివ్ రివ్యూ వేస్తుందని చాలా మంది ప్రిపేర్ అయిపోయారు. అయినప్పటికీ ఆమె రివ్యూలో ఇది బెస్ట్ సూపర్ మ్యాన్ ఫిలిం ఎవర్ అని మెన్షన్ చేయడం చాలా మంది షాక్ అయ్యారు. ఇన్ఫాక్ట్ జేమ్స్ గన్ తన వర్క్ తోటే మాటలకి అంటే రిప్లై ఇచ్చాడు చాలా మంది మాటలకి అని చెప్తుంది. అంటే తన సినిమాలో ఉన్న కంటెంటే మాట్లాడుతుంది, తను కంప్లీట్ గా అందరికి రిప్లై ఇవ్వక్కర్లేదు అన్నట్టు. అండ్ కంప్లీట్ గా కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఆ మొత్తం రివ్యూని తర్వాత ఎంబార్గో లిఫ్ట్ అయిన టైంకి అప్లోడ్ చేస్తా అని చెప్తుంది. అండ్ కాస్టింగ్ కి ఇప్పటిదాకా నేను చూసిన అన్ని రివ్యూస్ లో యునానిమస్ గా ఏ ఒక్కరు కూడా కాస్టింగ్ బాగాలేదు, కాస్టింగ్ విషయంలోని క్రిటిసైజ్ చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా కాస్టింగ్ ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే స్నైడర్ వర్స్ ని ఆపేసినందుకు జేమ్స్ గన్ మీద కోపం అండ్ ముఖ్యంగా హెన్రీ క్యావిల్ ని డేవిడ్ కార్న్స్వెట్ రిప్లేస్ చేయడం. డేవిడ్ కార్న్స్వెట్ కంప్లీట్ గా యంగ్ సూపర్ మ్యాన్ ఏజ్ లో ఉన్నాడు. హెన్రీ క్యావిల్ ఆ ఏజ్ దాటిపోయాడు కాబట్టి ఇప్పుడు కంప్లీట్ గా రిప్లేస్ చేయక తప్పలేదు జేమ్స్ గన్ కి. చాలా ట్రోల్స్, చాలా నెగిటివిటీ, చాలా క్రిటిసిజం ఈ యాక్టర్ మీద వస్తుందని చెప్పి విపరీతంగా ట్రోల్స్ అండ్ విపరీతంగా ప్రయత్నించారు. కానీ ఏ ఒక్క క్రిటిక్ కూడా కాస్ట్ లో ఒక్క ఫాల్ట్ ఉందని కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం జేమ్స్ గన్ యొక్క కాస్టింగ్ చాయిస్ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఎందుకంటే ఏ ఒక్క క్రిటిక్ కూడా మైనస్ పాయింట్ చెప్పడం కాదు, కంప్లీట్ గా ప్రతి ఒక్కరు కూడా డేవిడ్ కార్న్స్వెట్ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ కోసమే పుట్టాడు అనే రేంజ్ లో కూడా చాలా మంది రివ్యూస్ లో మెన్షన్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా డేవిడ్ కార్న్స్వెట్ యొక్క సూపర్ మ్యాన్ వెర్షన్ చాలా బాగా నచ్చిందని, చాలా గ్యాప్ తర్వాత సూపర్ మ్యాన్ లో ఉన్న డ్యూయల్ రోల్ వెర్షన్ ని ఈ ఫిల్మ్ లో బాగా ప్రెజెంట్ చేశారని చెప్తున్నారు. అంటే సూపర్ మ్యాన్ అంటే డ్యూయల్ రోలే, క్లార్క్ కెంట్ అండ్ సూపర్ మ్యాన్. ఇక్కడ సూపర్ మ్యాన్ ని వీకర్ గా చూపించే పోర్షన్స్ లోని ఆ హ్యూమన్ టచ్ అయితే మాత్రం అంటే సూపర్ మ్యాన్ హ్యూమన్స్ గురించి కంప్లీట్ గా రిలీజ్ అవ్వడం, ఆ హ్యూమన్ ఎలిమెంట్ అయితే చాలా పవర్ఫుల్ గా ఒక సూపర్ మ్యాన్ ని కామిక్ యాక్యురేట్ గా ప్రెజెంట్ చేయడం, అది కూడా ఫస్ట్ ఒరిజినల్ 1978 ఫిల్మ్ తర్వాత ఇందులోనే చూడడం జరిగింది. దానివల్ల చిన్నప్పటి నుండి కామిక్స్ చదువుతూ పెరిగే సూపర్ మ్యాన్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇదొక ట్రీట్, నోస్టాల్జియా, ముఖ్యంగా ఫ్యామిలీస్ కి, కిడ్స్ కి అండ్ చాలా మంది ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాంటి బెస్ట్ సూపర్ మ్యాన్ ప్రెజెంటేషన్ ఇదే అని చెప్తున్నారనమాట. అఫ్ కోర్స్ సూపర్ మ్యాన్ చాలా మందికి ఫేవరెట్ సూపర్ హీరో అనమాట. పాపులర్ సూపర్ హీరోస్ లో స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఉన్నప్పటికీ బ్యాట్ మ్యాన్ అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి కూడా ఒకే లెవెల్లో కనెక్ట్ అవ్వకపోవచ్చు. లైక్ సీరియస్ టోన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అఫ్ కోర్స్ బ్యాట్ మ్యాన్ స్టోరీస్ అన్ని క్లాసిక్సే. కానీ
సూపర్ మ్యాన్ అన్ని టైప్ ఆఫ్ ఏజెస్ కి కూడా కనెక్ట్ అయ్యేలాంటి సూపర్ హీరో. దానిలో ఉన్న ఆ పవర్ఫుల్ బ్రైటర్ టోన్ ని జేమ్స్ గన్ ప్రెజెంట్ చేయగలిగారు అని చెప్తున్నారు. అంటే కంప్లీట్ గా డార్క్ టోన్ కూడా సూపర్ మ్యాన్ లో చూపించవచ్చు. బట్ ఈ సూపర్ మ్యాన్ బ్రైటర్ టోన్ తో అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్ కి, ఎక్కువ పాపులేషన్ కి టార్గెట్ చేసి కనెక్ట్ అయ్యేలాంటి ఫీల్ ఇచ్చిందని చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా లూయిస్ లేన్ అండ్ సూపర్ మ్యాన్ కెమిస్ట్రీని కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. కాస్టింగ్ లోని ప్రీవియస్ గా హెన్రీ క్యావిల్ అండ్ ఎమీ ఆడమ్స్ యొక్క కెమిస్ట్రీకి చాలా క్రిటిసిజం ఫేస్ చేశారు అప్పట్లోని. ఇక్కడ జేమ్స్ గన్ కాస్టింగ్ చేసినప్పుడు సెపరేట్ గా కాకుండా వీళ్ళిద్దరిని కలిపి ఆ కెమిస్ట్రీ మ్యాచ్ అయిన తర్వాతనే వీళ్ళిద్దరిని ఫిలిం లోని కాస్టింగ్ చేశానని చెప్పారు. ఇప్పటిదాకా ఎర్లీ టెస్ట్ స్క్రీనింగ్స్ లో గానీ, ఎర్లీ లీక్డ్ రిపోర్ట్స్ లో గానీ మనం విన్నది నికోలస్ హోల్ట్ యొక్క పర్ఫార్మెన్సే ఫిలిం లో అందరినీ డామినేట్ చేసింది అనే రేంజ్. బట్ ఇప్పుడు ఈ ఫైనల్ రివ్యూస్ లోని, అదే ఫస్ట్ రివ్యూస్ లోనే చాలా మంది డేవిడ్ కార్న్స్వెట్ ని కూడా నికోలస్ హోల్ట్ తో ఈక్వల్ గా కంపేర్ చేస్తూ రివ్యూస్ లో మెన్షన్ చేయడం అనేది. మరి చూడాలి ఫిలిం లోని డేవిడ్ కార్న్స్వెట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. సూపర్ మ్యాన్ గా, అదే డ్యూయల్ రోల్ గా కూడా ఎలా పర్ఫార్మ్ చేశాడో క్లియర్ గా చూడాల్సిందే ఫిలిం లోని. అండ్ నికోలస్ హోల్ట్ యొక్క లెక్స్ లూథర్ వన్ ఆఫ్ ది బెస్ట్ డీసీ విలన్స్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్ లోకి పెట్టేయచ్చు. ఆ రేంజ్ ప్రెజెంటేషన్ అయితే ఫిలిం లో ఉందని చెప్తున్నారు. అండ్ joblo.com అనే ఒక పాపులర్ యూట్యూబ్ పేజ్ వాళ్ళలో ఒక క్రిటిక్ అయితే ఫిలిం ని చూశారు. అండ్ సూపర్ మ్యాన్ ని ఈ హ్యూమన్ వెర్షన్ కి దగ్గరగా వీకర్ గా చూపించడం పర్సనల్లీ ఆయనకైతే వర్క్ కాలేదు. కానీ చాలా వరకు ఈ ఫిలిం చూస్తున్నప్పుడు రెగ్యులర్ ఆడియన్స్ కి, కామిక్ ఫ్యాన్స్ కి అండ్ చాలా వరకు పాప్కార్న్ ఎలిమెంట్స్ ని బాగా బ్యాలెన్స్ చేయడం వలన క్రౌడ్ ప్లీజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంది పాపులేషన్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారంట ఆయన ఎక్స్పీరియన్స్ ప్రీమియర్ లో చూసినప్పుడు. కానీ సూపర్ మ్యాన్ ని అలా కాస్త వీక్ గా, కొన్ని పోర్షన్స్ లో హ్యూమన్ వెర్షన్ కి దగ్గరగా టచ్ చేయడం వల్ల ఎమోషన్ వర్క్ కి చాలా మందికి కనెక్ట్ కావచ్చు. బట్ పర్సనల్లీ అలా హ్యూమన్ వెర్షన్ లో వీక్ గా సూపర్ మ్యాన్ ని చూపించడం నాకైతే వర్క్ కాలేదని చెప్పారు ఆయన. అంటే మేబీ ఎక్కువ మందికి నచ్చచ్చేమో కానీ పర్సనల్లీ నాకైతే అది వర్క్ కాలేదని, దానికి స్పెసిఫిక్ రీజన్ ఏం చెప్పలేదు, జస్ట్ ఆయన పర్సనల్ ఒపీనియన్ అన్నట్టు చెప్పారు. ఇంకా ఎక్కువ మంది క్రిటిసైజ్ చేసిన పాయింట్ ఏంటంటే ఫిలిం యొక్క డ్యూరేషన్ అనేది ఇనిషియల్ గా 2 hours దాటి, అంటే 2 hours 10 minutes, 2 hours 15 minutes దాటే ప్లాన్ చేసుకున్నారు జేమ్స్ గన్ గారు. కానీ ఫైనల్ టెస్ట్ స్క్రీనింగ్ లో వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి చాలా సీన్స్ ని మార్చి, చాలా సీన్స్ ని తొలగించి ఎడిట్ చేసి ఫైనల్ వెర్షన్ యొక్క డ్యూరేషన్ 2 hours లోపే పెట్టారంట. సో మిగతా 10 minutes అయితే టైటిల్స్, ఫైనల్ ఎండ్ క్రెడిట్స్ యొక్క స్క్రోలింగ్ జరుగుతుంది కదా, అదంతా కూడా 10 minutes ఉంటుందంట. సో రిమైనింగ్ ఫిల్మ్ యొక్క డ్యూరేషన్ 2 hours దగ్గర వరకు ఉంది. సో ఈ సిల్వర్ ఏజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మనం ఎక్కువ చూడాలనుకున్న పోర్షన్స్ అంతా కూడా ఈ 2 hours లో ముగించకుండా ఇంకాస్త ఎక్కువ చెప్పొచ్చు కదా అని కొంతమంది అన్నారు. మరికొంతమంది ఓవర్ స్టఫ్ అయితే ఎక్కువైంది అంటున్నారు. స్క్రిప్ట్, స్టోరీ కాస్త పెద్దగా ఉంది, ఎక్కువ క్యారెక్టర్స్ ని, ఎక్కువ స్టఫ్ ని పెట్టారు. సో దానికి తగ్గ ఎక్కువ డ్యూరేషన్ లేకపోవడం సినిమా అంతా ఫాస్ట్ పేసింగ్ గా వెళ్ళిపోతున్న ఫీల్ వచ్చిందని చెప్పారు చాలా మంది. జస్టిస్ గ్యాంగ్ ని చాలా మంది మెచ్చుకున్నారు. సినిమాని అండ్ స్టోరీని హైలైట్ చేసే పోర్షన్ లో వాళ్ళు బాగా, ఆ టీం అయితే బాగా వర్క్ అయిందని మెచ్చుకుంటున్నారు. కాకపోతే ఇంకాస్త డీటెయిలింగ్ గా కూడా చాలా క్యారెక్టర్స్ ని చూపించే టైం ఈ ఫిల్మ్ లో లేకపోవడం, కాస్త ఓవర్ స్టఫ్, మెస్సీ అనే మూమెంట్స్ ఫిల్మ్ లో చాలా చోట్ల ఉన్నాయని చెప్తున్నారు. ఈ మెస్సీ అంటే ప్లాట్ ని కాస్త డీటెయిలింగ్ గా చెప్పకుండా కాస్త కన్ఫ్యూజ్, కాంప్లెక్స్ వైబ్స్ రావడం, క్యారెక్టర్స్ గానీ ఈ డీటెయిలింగ్ గానీ ఎక్కువ అయిపోయినట్టు, ఎక్కువ స్క్రిప్ట్ ఫీల్ రావచ్చు. దానివల్ల కాస్త కన్ఫ్యూజన్ కూడా మధ్యలో క్రియేట్ అవ్వచ్చు. అలానే రెగ్యులర్ ఆడియన్స్ ఎక్కడ కూడా డల్ అనే వైబ్ రాకుండా సినిమా అంతా కూడా ఫాస్ట్ పేసింగ్ గా, ఎంటర్టైనింగ్ గా, క్రౌడ్ ప్లీజింగ్ గా, అదే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పాప్కార్న్ ఎలిమెంట్స్ ని జేమ్స్ గన్ బ్యాలెన్స్ చేయడం వలన ఎక్కువ పాపులేషన్ కే ఈ ఫిలిం నచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఆయన. ఇన్ఫాక్ట్ వార్నర్ బ్రదర్స్ యొక్క మెయిన్ టార్గెట్ కూడా అదే, ఎక్కువ పాపులేషన్ ని టార్గెట్ చేయాలి, ఎక్కువ కలెక్షన్స్ రావాలి, అప్పుడే ఈ న్యూ డీసీ యూనివర్స్ కి వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫై అయ్యేది. మరి చూద్దాం తర్వాత రాటెన్ టొమాటోస్ యొక్క స్కోర్ ఏ విధంగా వస్తుందో, సినిమా స్కోర్, ఆడియన్స్ రెస్పాన్స్, వర్డ్ ఆఫ్ మౌత్ ఏ విధంగా వస్తుందో, వీళ్ళు చెప్పే దాన్ని బట్టి డీసీకి ఒక స్ట్రాంగ్ సక్సెస్ ఈ సమ్మర్ లో తగిలేలా ఉందా లేదా అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఫిలింని చూసిన తర్వాత రివ్యూ అప్లోడ్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి ఫస్ట్ రివ్యూస్ మీకైతే క్లియర్ గా అర్థమైపోయాయని అనుకుంటున్నాను. అండ్ ఫిలింలో చాలా మంది క్రిటిసైజ్ చేసే పాయింట్స్ కూడా అవే. మరికొంతమంది కొన్ని సీన్స్ లోని విఎఫ్ఎక్స్ ని, సిజిఐని ఇంకాస్త ఇంప్రూవ్ చేసే ఛాన్స్ అయితే ఉంది, అది కొద్దిగా మిస్ అయింది అని చెప్తున్నారు. మరికొంతమంది సినిమాటోగ్రఫీలోని ఈ ఫిష్ యాంగిల్, ఆ యాంగిల్ చూస్తున్నప్పుడు 360 degrees వైబ్స్ వస్తాయి అనమాట. అలాంటి షార్ట్స్ ఫిల్మ్ లో ఎక్కువ శాతం ఉండడం వలన కాస్త కన్ఫ్యూజ్ అనే వైబ్ కూడా వచ్చిందంట సినిమాటోగ్రఫీలో. అంటే ఫ్రేమ్స్ డిజైనింగ్ అలా ఇంటెన్షనల్ గా చేశారా, లేదంటే ఆడియన్స్ కోసం, ఐమాక్స్ లోని, స్క్రీన్ ఎక్స్ లో చూసే వాళ్ళ కోసం, ఆ ఎక్స్పీరియన్స్ కోసమే జేమ్స్ గన్ ఇలా డిజైన్ చేశారా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఫిల్మ్ లో హ్యూమర్ తో పాటు ఎమోషన్స్ ని కూడా బాగా బ్యాలెన్స్ చేశారని, క్రిప్టోని అండ్ చాలా మంది జస్టిస్ గ్యాంగ్ లో మిస్టర్ టెరిఫిక్ క్యారెక్టర్ ని ఎక్కువ శాతం మెచ్చుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ క్రిప్టో, చింటూ యువసేన చాలా మందికి అయితే ఆ క్యారెక్టర్ బాగా నచ్చిందంట. అండ్ డాగ్ ని ఇష్టపడే వాళ్ళకి చాలా అదిరిపోయే ఫన్నీ అండ్ కనెక్ట్ అయ్యే మూమెంట్స్ కూడా ఫిల్మ్ లో ఉన్నాయి. ఇది సూపర్ మ్యాన్ లోని ఇంతకు ముందు చాలా మంది మిస్ అయ్యి ఉంటారు.
ఈ ఫిల్మ్ లో స్ట్రాంగ్ గా ఆ పాయింట్స్ ని జేమ్స్ గన్ డెలివర్ చేశారని చెప్తున్నారు. సో ఎంబార్గో లిఫ్ట్ అయిన తర్వాత ఫైనల్ గా క్రిటిక్స్ అండ్ ఎర్లీ రివ్యూస్ ఇవే అనమాట. రాటన్ టొమాటో స్కోర్ గురించి సెపరేట్ గా వీడియో ఏం చేయను, తర్వాత డైరెక్ట్ గా నా ఒపీనియన్ రివ్యూ వీడియో పెడతానంతే. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ రివ్యూస్ అన్ని కలెక్ట్ చేసి దాదాపుగా 2 వీడియోస్ ప్రయత్నించాను, మొత్తానికి చెప్పాను. ఇంకా అన్ని రివ్యూస్ ప్రతి ఒక్కరిది చెప్పడం నా వల్ల కాదు. తర్వాత నా రివ్యూ పెడతాను అండ్ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వీడియో కూడా ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఈ ఇన్ఫర్మేషన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.